హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చంద్రకాంత పువ్వుల్ని చూపిస్తున్నానండి. నా దగ్గర ఎల్లో, పింక్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయండి. ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయండి. వీటికి ఇంకొక పేరు, దీన్ని 4 గంటల పువ్వు అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఇవి సాయంత్రం టైంలో అంటే 4 నుండి 5 గంటల మధ్యలోనే ఈ పువ్వులు అనేవి వికసిస్తాయండి. అందువల్ల దీన్ని 4 గంటల పువ్వు అని కూడా పిలుస్తారు. తర్వాత చంద్రుడు వచ్చే టైంకి మనకి ఈ పువ్వులు వికసిస్తాయి కదండి, దానివల్ల చంద్రకాంత పువ్వులు అని పేరు వచ్చిందటండి. ఈ మొక్క అనేది మనకి విత్తనాల ప్రకారంగానే వస్తాయండి. వీటికి మనం ఫ్లవర్ అనేది తెంపకుండా మనం మొక్క కుదిలేస్తే విత్తనం అనేది ఏర్పడుతుందండి. అంటే నేను ఆల్రెడీ ఫ్లవర్ చూడండి, అడుగు భాగంలో ఇలా బాల్లా ఉంది కదా, అది మనకి విత్తనం కింద తయారవుతుందండి. ఒకవేళ మనం విత్తనాలు అనేవి జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటే మొక్కలకి మనం ఇలా పువ్వులు వదిలేస్తే కనుక ఈ విధంగా ఇప్పుడు చూడండి, అటుపై పక్క మనం ఫ్లవర్ అనేది వదిలేసాం కదా, అది అలా ఎండిపోయిన తర్వాత ఆ కాడ అనేది పడిపోతుంది. అప్పుడు ఆ మొదల్లో మనకి విత్తనం అనేది తయారవుతుంది. చంద్రకాంత పువ్వులు ఒకవేళ మీరు మార్నింగ్ చూడాలనుకుంటే కనుక ఆ పువ్వులు అనేవి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ఉంటాయండి. ఇలా మొగ్గల్లానే ఉంటాయి. ఆ తర్వాత చంద్రకాంత పువ్వుల్లో వైట్ కలర్ అండి, ఇది ఎంత బాగుందో చూడండి. ఈ పువ్వు చాలా చాలా ప్యూర్ వైట్, ఇంకా సెన్సిటివ్గా ఫ్లవర్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. ఈ చంద్రకాంత పువ్వులు మంచి సువాసన వస్తాయండి, చాలా స్వీట్గా ఉంటుంది స్మెల్ అయితే. ఒకసారి మీరు కొన్ని గుంపుగా కొన్ని పువ్వులు కనుక మీరు పట్టుకొని ఇలా స్మెల్ చూస్తే ఎంత దూరంగా ఉన్నా మంచి స్మెల్ అనేది మీరు చూడొచ్చండి. ఇంత సెన్సిటివ్గా ఉన్న ఫ్లవర్స్ మనకి నైట్ అంతా చక్కగా ఇలా విచ్చుకొని ఉంటాయండి. అది మార్నింగ్ ఎండ తగలగానే వెంటనే ఒళ్ళిపోతాయి. మనకి వైట్ అని చెప్పాను కదా, వైట్ దాంట్లో మొగ్గ చూడండి ఏ విధంగా ఉందో. అంటే నాకు 3:30 ఆ టైంకి మీకు ఈ మొగ్గలు చూపిస్తున్నాను. ఆ తర్వాత నాకు వైట్ దాంట్లో ఒక విత్తనం అనేది ఉంది. ఆ తర్వాత చంద్రకాంత్ కలర్లో పింక్ కలర్ అండి, ఇది చంద్రకాంతం కలర్ కూడా అంటారు కదా. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ చూస్తుంటే మనకి గోల్డ్ తీసుకున్నప్పుడు, బంగారం వస్తువు తీసుకున్నప్పుడు మనకి బంగారం వస్తువు అనేది ఇలాంటి కలర్, ఈ కలర్తోనే మనకి ర్యాపర్ ఇస్తారు, కాగితం. ఆ కాగితం మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళండి, నేనైతే వాటిని జస్ట్ చిన్న వాటర్ పెట్టి లిప్స్కి ఇలా అప్లై చేసేవాళ్ళం కదండి. చక్కగా నాకు ఆ మెమరీ అనేది గుర్తొచ్చింది. అలాగే ఈ చంద్రకాంత పువ్వులన్నీ మొక్కలకి ఒకే రకంగా మనకి విత్తనం అనేది ఉంటుందండి. ఇలా మిరియాల్లా కనబడతాయి మనకి. వీటిని మనం జాగ్రత్త చేసుకొని మళ్ళీ వేరే చోట వేసుకోవచ్చు. లేదంటే గనక మొక్క మొదల్లోనే రాలిపై గాలికి పడిపోతాయండి. ఒకవేళ పువ్వులు గనక కొయ్యకుండా మనం ఉంచేస్తే మొక్కలకి ఈ విధంగా మార్నింగ్ అయ్యే టైంకి ఎండకి ఇలా ముడుచుకొని ఉండిపోతాయండి. కనకాంబరం కలర్ అండ్ లైట్ పింక్ కలర్స్ కూడా ఉంటాయండి. మరి మీ ఇంట్లో ఏ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ.